ప్రకాష్ రాజ్ శ్రీను వైట్ల వివాదం మరోసారి రాజుకుంది. కొన్ని కారణాల వల్ల ఆగడు ప్రాజెక్ట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన ప్రకాష్ రాజ్ తనను కావాలనే సినిమా నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం అక్కడితో అయిపోయింది అనుకున్నారంతా. కానీ ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాలనే ఆగడు సినిమాలో విలన్ క్యారెక్టర్ తో డైలాగులుగా చెప్పించాడు శ్రీను వైట్ల. దీంతో వివాదం మళ్లీ రాజుకుంటుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఆగడులో డైలాగులపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ప్రకాష్ రాజ్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానికి ఆయన ఆన్సర్ కూడా ఇచ్చాడు కదా. శ్రీను వైట్ల గారు తనకు నచ్చిందని చెప్పాడు. సిగ్గు లేకపోతే ఒక మనిషి ఒక సినిమాలో నటించడం తనకి ఇష్టం లేకపోతే తీసేయొచ్చు, సైలెంట్గా ఉన్నాం. కానీ ఆయన్ని 3 సంవత్సరాలు బ్యాన్ చేయాలి, తెలుగు ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని నానా నాటకాలు ఆడి బ్యాన్లు పెడితే నేను చెప్పింది పద్యం కాదు, నా ఆవేదన, నా కోప, నా ఆక్రందన. రాళ్లతో కట్టకండి ఇల్లు కట్టేస్తాను, నన్ను కాల్చకండి నేను ఇల్లు దీపం చేసుకుంటాను, నన్ను తరమ్మకండి, నన్ను చంపకండి నేను నీలకంఠుడిని అయిపోతానని పెయిన్తో చెప్తే ఆయనకి అలా అర్థమైందా? నచ్చిందని పెట్టేసుకుంటా అంటే సినిమా ఆడలేదు కాబట్టి మాట్లాడడానికి వేరే మాట్లాడలేదు. నచ్చిందంటే నిజంగా పెట్టుకుంటే సంస్కారం ఉంటే ఫోన్ చేసి నువ్వు చెప్పిన మాటలు నచ్చింది నేను పెట్టుకుంటానని అడగాలి. తెలియక సిగ్గుంటే ఫోన్ చేసి క్షమించు పెట్టేశానని చెప్పాలి. నచ్చిందని పెట్టుకోవడం ఏంటి అంటే సటారని చెప్పలేదు, నచ్చిందని పెట్టుకున్నాడంట. ఎంత సింపుల్ అంటే మీడియా జనాలు అందరూ మూర్ఖులు అనుకుంటున్నారా ఏంటి? అర్థం కావట్లేదు జనాలకి. వాగేస్తే అంటే ఇంకా మారవా? ఎంత సింపుల్ అది. మనిషికి అహంకారం ఉండకూడదు. నాకు ఎక్కువ మాట్లాడడం ఏం విషయం లేదు అందులో. ఒక దర్శకుడై మహేష్ బాబు లాంటి ఒక అద్భుత స్టార్ను వాడుకుంటూ, కోట్లు పెట్టే నిర్మాతలను వాడుకుంటూ, ఈ సినిమా చేయడం వల్ల మాకేదైనా గుర్తింపు వస్తుందా అని సాంకేతిక నిపుణులు నటులు పనిచేస్తుంటే వాళ్ళ సమయాన్ని వాడుకుంటూ, దీని నుంచి మనం సంపాదించుకుంటామని డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ డబ్బిస్తే దాన్ని వాడుకుంటూ, ప్రేక్షకుల సమయాన్ని వాడుకుంటూ కథ చూడడానికి వస్తే ఆఖరికి నీ గుర్తింపు ఇచ్చే కలమ్మ తల్లిను వాడుకునే దానికి దిగజారితే ఇదే ఉంటుంది రిజల్ట్. అహంకారం పనికి రాదు. మన జనాలకు మనం చెప్పాల్సింది కథ. ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్. నేనే అని కాదు. తను ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాలను యాజ్ ఇట్ ఈజ్ గా ఆగడు సినిమాలో విలన్ తో చెప్పించడంపై ప్రకాష్ రాజ్ స్పందన మనం చూసాం. ఇక అసలు సినిమా రిలీజ్ కు ముందు ఆ ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. అది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వచ్చింది. వాళ్ళు ఆ 2 కంప్లైంట్ని నాకు పంపించారు. దానికి ఒక సమాధానం కూడా నేను ఇచ్చాను. ఇవన్నిటి వెనక ఒక్క మనిషి ఉన్నాడు. ఆ మనిషిని బయట తీసుకురావడమే నా ఈ ప్రెస్ మీట్, నా ఈ మీటింగ్ విత్ అసోసియేషన్స్. ఎందుకంటే ఒక వ్యక్తి తను చేసిన తప్పుని దాచుకోవడానికి, తాను తప్పించుకోవడానికి 3-4 మందిని వేరే రకరకాలుగా కంప్లైంట్ ఇప్పించి ఇప్పుడు యూనిట్ ఇండస్ట్రీ లోపల ఒకరొకరు కొట్టుకునేలా, ఒకరి మీద ఊహపోహలో ఆపాదనలు చేసేలా చేశాడు. ఈ వ్యక్తి ఎవరో ఈ మీటింగ్ ఏముందో అవిన వెంటనే మీ ముందు వస్తుంది. ఆ తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే నాకు దాచడానికి ఏమీ లేదు, ఉన్నదంతా చెప్తాను ఆ మీటింగ్లో. ఆ తర్వాత వస్తుంది. అక్కడ దాకా దయచేసి సినిమాను ప్రేమించే, నన్ను ప్రేమించే ప్రేక్షకులు కానీ, ఒక విషయాన్ని జనాలకి, సమాజానికి తీసుకెళ్లే మీరు మీడియా కానీ ఎవరో చెప్పే ఊహపోహలను నమ్మకండి. మీ ముందు ఒప్పుకుంటున్నాను. నేను ఆ మీటింగ్లో నా వర్షన్ చెప్పిన తర్వాత అది నా తప్పంటే నేను ఒప్పుకుంటాను, వాళ్ళ తప్పంటే వాళ్ళు ఒప్పుకోవాలి. ఆ నిజాన్ని మీరు చెప్పాలి. అక్కడి దాకా వద్దు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక 4 నెలలు ఫ్రీ తీసుకొని ఉడవచారు బిర్యానీ అనే సినిమాని నేను డైరెక్ట్ చేస్తూ చక్కగా దాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో, మ్యూజిక్లో, నా జీవితంలో ప్రయాణంలో ఒక 2-3 దశాబ్దాల నటుడిగా వస్తూ అక్కడి నుంచి ఒక దర్శకుడిగా అవ్వాలని ఎన్నో కళలతో చాలా ఫోకస్డ్గా ఒక పని చేస్తున్నాను. ఇలాంటి ఊహపోహలు ప్రతిరోజు నన్ను డిస్టర్బ్ చేస్తుంది. నన్ను ప్రేమించే మనుషులు ఏం చేయాలో తెలియకుండా నన్ను అడుగుతున్నారు. దయచేసి నా కోసం, నా మీద ఉన్న ప్రేమ కోసం, నిజాయితీ ముందు రావాలంటే దాని మీద ఉన్న గౌరవం కోసం కొన్ని రోజులు. ఈ వివాదంపై మనతో మాట్లాడడానికి దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వీరశంకర్ గారు నమస్తే అండి.
నమస్తే అండి. ఈ ప్రకాష్ రాజ్ గారు శ్రీను వైట్లపై మళ్ళీ ఫైర్ అయ్యారు. ఆగడు సినిమా నుంచి మొదలైన ఈ వివాదం ఇంకా సాగుతూనే ఉంది. రిలీజ్ కూడా అయింది సినిమా. మీరు ఎలా స్పందిస్తారు దీనికి సంబంధించి? నాకు ఇప్పుడు మీ ద్వారా తెలిసింది గౌరవుడు అందరవాడే ప్రెస్ మీట్ లో ఆయన ఇలా మాట్లాడారని. హలో, చెప్పండి సార్. అదే ఒక వివాదం ముగిసిపోయిన తర్వాత దాని మీద మళ్ళీ ఒక అహంభావం అని సంయమనం పాటిస్తే బాగుంటది. ఇలాగ పబ్లిక్ ప్రెస్ మీట్ లో అహంభావం అనేదని కానీ అహంభావం వల్ల సినిమా ఫ్లాప్ హిట్ అనేది నిర్ణయించలేమండి. ఏ అహంభావం వల్ల ధోనీలు పులవచారు బిర్యానీలు ఫ్లాప్ అయినాయో ఆయనే చెప్పాలి. ఆయన స్టేచర్ని కాపాడుకుంటూ కొంచెం ఇలాంటి ప్రెస్ మీట్ల దాకా వెళ్ళి తిట్టుకోవడం అనేది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే వీరశంకర్ గారు తను ప్రెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని మాటలను ఆగడు సినిమాలో విలన్ తో చెప్పించారు శ్రీను వైట్ల, నా పర్మిషన్ కూడా తీసుకోలేదని ప్రకాష్ రాజ్ అంటున్నారు. మీరేం చెప్తారు మరి దీనికి? అది కాపీరైట్ ఇష్యూ మరి నాకు తెలియదు. లాయర్ దగ్గర కూర్చుని మరి తెలుసుకోవాలి. అది కాపీరైట్ కొత్త కాపీరైట్ యాక్ట్ కూడా వచ్చింది. అది అలా వాడొచ్చా వాడకూడదు అనేది నాకు సంబంధించింది కాదు. తను అడిగిన దానికి శ్రీను వైట్ల గారు నాకు నచ్చింది కాబట్టి సినిమాలో పెట్టుకున్నానని చాలా లైట్ గా ఆన్సర్ చెప్పారు. నా పర్మిషన్ తీసుకోలేదని ప్రకాష్ రాజ్ గారు అంటున్నారు. అది కాపీ రైట్ నాకు తెలియదండి. ఇలా మాట్లాడింది ఒక కథ ఇష్యూ అయితే దానికి సంబంధించి కాపీ రైట్ యాక్ట్ కింద మాకు తెలుసు. కానీ ఇలాగా ఒక వివాదం సందర్భంలో చేసిన వ్యాఖ్యానాలు పద్యమో మరి ఆయన వాడుకుంటే అది కాపీ రైట్ యాక్ట్ అనేది వాళ్ళిద్దరూ కూర్చొని లాయర్ దగ్గర తెలుసుకోవాలి విషయం. అంటే ఒక నటుడికి అలాగే ఒక దర్శకుడికి మధ్య ఈ రకంగా వివాదం చోటు చేసుకోవడం, అది చినికి గాలివానలాగా పెద్దగా అవుతూ వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఒక దర్శకుల సంఘం అధ్యక్షులుగా మీరెలా స్పందిస్తారు ఈ వివాదానికి సంబంధించి? సంయమనం పాటించమని అడుగుతాం. అనవసరంగా వేరే ప్లాట్ఫామ్స్ మీద ఇలాగ అయిపోయిన వివాదాన్ని మళ్ళీ తిరగదోడుకోవడం అనేది ఇద్దరికీ మంచిది కాదు. ఇప్పుడు వైట్ల శ్రీను గారు ఏదో స్పందించలేదు, ఇది నేను వదిలేస్తున్నదని చెప్పారు. అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా ఇలాగా పెద్దరికాన్ని పాటించి కొంచెం మెచ్యూర్ గా ఒకరిని తిట్టడం కోసం 10 మందిని పొగిడి ఇలాంటి కరెక్ట్ కాదు. ఒక వివాదం ముగిసినప్పుడు దానికి సంబంధించి ఛాంబర్ తీసుకున్న కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయం ప్రకారం దాని మీద మళ్ళీ కామెంట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ వీరశంకర్ గారు. మనం చూసాం శ్రీను వైట్ల ప్రకాష్ రాజ్ మధ్య వివాదం రోజు రోజుకి రాజుకుంటోంది. దీనికి సంబంధించి ఇప్పుడే మనం దర్శకుల సంఘం అధ్యక్షులతో మాట్లాడాము. అయితే సంయమనం పాటించి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య తీరిపోతుందని, లేనిపోని దీనికి పోయి సమస్యను పెద్దగా చేసుకోవద్దని వారు సూచిస్తున్నారు.